హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. గ్రామీణ నేపథ్యం, కుటుంబ ఆప్యాయత ఇవన్నీ తెలిపే సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. శతమానం భవతి, అలాగే బలగం, ఆ నలుగురు, కుటుంబ విలువలు తెలిపే సినిమాలు ఇవన్నీ. సేమ్ అలాంటి కథతోటే ఒక సినిమా వస్తుంది. అలాంటి నేపథ్యంలోనే మళ్ళీ ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు వెంకట్రామయ్య గారి తాలూకా. ఆ సినిమా నుంచి మనతో పాటు ఇంటర్వ్యూకి మన స్టూడియోకి వచ్చారు మురళీధర్ గౌడ్ గారు. ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు ఫాదర్గా, అలాగే బలగంలో కీలకమైన పాత్ర కూడా పోషించారు. అలాగే ఈ సినిమాలో టైటిల్ పాత్ర ఆయనే పోషిస్తున్నారు, వెంకట్రామయ్య గారి తాలూకా. ఇక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, సతీష్ ఆవాలా గారు. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? హ్యాపీ సార్. ఓకే సార్, మొట్టమొదటిసారి అనుకుంటా మీరు చాలా మంచి పాత్రలు చేశారు. టిల్లులో, డీజే టిల్లులో, అలాగే బలగంలో, భగవంత్ కేసర్లో బాగా ఫేమస్ అయిపోయారు. ఇక మీరు తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీ క్యారెక్టర్ పేరు మీదే సినిమా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ముందుగా వెంకటరామయ్య గారు నమస్కారం. ఇది ఒక భిన్నమైన పాత్ర. ఇంతవరకు నేను వేసిన వేషాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పాత్ర. అంటే ఇంతకుముందు వేసిన వేషాల్లో ఫాదర్ క్యారెక్టర్సే ఎక్కువ వచ్చినాయి. సరే, భగవంత్ కేసరి అని అంటే సంక్రాంతికి వస్తున్నామంటే అవి కొంచెం భిన్నమైన పాత్రలే. కానీ ఇది పూర్తిగా ఒక వైవిధ్యం ఉన్నటువంటి పాత్ర, ఒక బరువైన పాత్ర, ఒక గౌరవప్రదమైనటువంటి పాత్ర. ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఒక మధ్యతరగతి రైతు తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ 3 ఆడపిల్లల్ని, ఒక మగపిల్లవాడిని, 4 పిల్లల్ని పెంచుకుంటూ పోషించుకుంటూ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ తను ఏ విధంగా చితికిపోయాడు, ఏ విధంగా అనాదరణకు గురయ్యాడు, ఏ విధంగా అవమానాల పాలయ్యాడు, ఏ విధంగా అతను చిత్రహింసలు అనుభవించాడు అని చెప్పడానికే ఈ వెంకటరామయ్య గారి తాలూకా కథ. మంచి పట్టున్నటువంటి సినిమా, ఒక హృద్యమైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి సినిమాలో. ముఖ్యంగా నా పాత్ర పట్ల డైరెక్టర్ గారు ఊహించుకున్న కథ, నా నుంచి అతను ఆశించినటువంటి హావభావాలు కానీ, ఆ సందర్భోచితమైనటువంటి పాత్రకు సంబంధించినటువంటి ఒక విలువలతో కూడినటువంటి ఏవైతే భావం ప్రకటనలు ఉన్నాయో అవన్నీ ఆయన బాగా నా నుంచి తీసుకున్నారు. ఆయన చెప్పిందని నేను తూచ తప్పకుండా చేశాను. ఒక దర్శకుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది నేను ముఖ్యంగా ఆలోచించే, ఒక నటుడిగా నన్ను నేను ఆలోచించే విషయం ఏంటంటే, ఒక దర్శకుడు ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి అతను ఏం ఆశిస్తున్నాడు, అతన్ని నేను ఏ విధంగా సంతృప్తి పరచాలనేటువంటి ఆలోచనతో ఉండే నేను సతీష్ గారిని నేను 100% సంతోషపరిచాను. ఆయన సంతృప్తి పరచాలనేటువంటి నమ్మకం నాకున్నది. నాకు ఈ సినిమా నాకు రావడం చాలా ఆనందం. కోమలి క్రియేషన్స్ నుంచి తయారైనటువంటి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. చూసి వాళ్ళు దాని నుంచి ఏమైనా కొంచెం తల్లిదండ్రుల పట్ల, కుటుంబాల పట్ల బాధ్యతలు తెలుసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం అన్నది నా యొక్క అభిప్రాయం. మీకు ఛాలెంజింగ్ అనిపించిందా ఈ పాత్ర? ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో అన్నీ మీరు ఎక్కువసేపు కనిపించారు, కేవలం మీ పాత్ర ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఇక్కడ ముఖ్యంగా టైటిల్ రోల్ చాలాసేపు మీరు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. మీ పేరు మీదే సినిమా కూడా ఉంది, ఏమన్నా ఛాలెంజింగ్ ఉందా? ఛాలెంజింగ్ ఏం లేదు, కానీ నాకు ఉత్తేజాన్ని కలిగించింది, ఉత్సాహాన్ని కలిగించింది. ఈ పాత్ర ఇంకా చేయాలి, బాగా చేయాలి. డైరెక్టర్ గారు అనుకున్న విధంగా కథ రచయిత ఆయన్నే, స్క్రీన్ ప్లే ఆయన్నే, దర్శకుడు ఆయన్నే. కాబట్టి ఈ 3 అతను ఏదైతే పాత్రను ఊహించుకున్నాడో ఆ మేరకు నేను ఆయన సంతృప్తి పరచాలనేటువంటి భావంతో చేశాను. ఇటువంటి పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నేను యాక్చువల్గా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, సినిమా కొంత సందేశం ఇస్తే, ఒక మెసేజ్ లాంటిది పంపిస్తే చూసేవాళ్ళు కూడా కొంచెం, సరే వాళ్ళు పూర్తిగా మారకపోయినా కనీసం ఒక ఆలోచన చేయగలిగేటటువంటి పరిస్థితిలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అది నాకు అనిపిస్తుంది. ఇటువంటి పాత్రలు చేయాలనేది నా కోరిక. సతీష్ ఆవాలా గారు, మీరు చెప్పండి, ఇది మీది మొదటి సినిమానా? మొదటి సినిమా సార్, ఫస్ట్ సినిమా. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా రిలీజ్ కాబోతుంది జూలై 18వ తారీఖు, 17వ జూలై 17వ తారీఖు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అవును. ఎన్నో కష్టాలు ఉంటాయి ఒక డైరెక్టర్ కావాలంటే. అవునండి.
ఫైనల్ గా మీరు అనుకున్న సినిమా ఒకటి తీశారు, రిలీజ్ కాబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది సార్. చాలామంది ప్రతి అప్కమింగ్ డైరెక్టర్ కూడా ఇది ఒక గోల్, ఒక అచీవ్మెంట్ అనమాట. ఇది దొరకడం అనేది, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఒక అవకాశం కావాలంటే ఒక సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి, చాలా సినిమాలు ఉంటాయి, ఏదో ఒక అవకాశం వస్తుంది. కానీ ఒక డైరెక్టర్కి ఒక అవకాశం కావాలంటే మన మీద చాలా ఒక బడ్జెట్ పెట్టి మన మీద నమ్మకంతో విశ్వాసంతో ముందుకొచ్చే ప్రొడ్యూసర్ కావాలి. అలా నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అట్ ది సేమ్ టైము మన జేబులో 10 రూపాయలు లేకపోయినా మనం 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అవును. చాలామంది ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్స్ అంటే మధ్యతరగతి ప్రొడ్యూసర్స్ ఎవరైనా 2 కోట్లు పెడతామంటే సార్ అంత సరిపోదు సార్, మా బడ్జెట్కి మినిమం 10 కోట్లు ఉండాలి సార్ అంటే 2 కోట్లు అనేది ఓ మధ్యతరగతి మనిషికి చాలా చాలా ఎక్కువ. దాన్ని కూడా సరిపోదు సార్ అని చెప్పగలుగుతాం, కానీ మా జేబులో 100 రూపాయలు కూడా ఉండదు. అంటే అంత విశ్వాసంతో పనిచేస్తాం. ఆకలి కానీ నిద్ర కానీ ఏమీ ఉండవు సార్. సినిమా కనిపిస్తుంటుంది. అది ఆ కృష్ణానగర్ కష్టాలన్నీ దాటి వచ్చాం సినిమా వరకు. కృష్ణనగర్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అంటే నేను కృష్ణానగర్లో ఎక్కువ లేను సార్, 2 months ఉన్నాను. మ్మ్. ఎక్కువ మణికొండ, డైరెక్ట్ నేను మణికొండ వచ్చాను. నేను వైజాగ్ టు హైదరాబాద్ రావడమే మణికొండ వచ్చాను. మ్మ్. మణికొండ నుంచి అన్ని స్టార్ట్ చేశాను సార్. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లైఫ్ హైదరాబాద్ లో? ఏం చేసేవారు ముందు? హైదరాబాద్లో నేను ఫస్ట్ అంటే ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించా లేకపోతే నా లైఫ్ మీ హిస్టరీ? లైఫ్ గురించి చెప్పండి. లైఫ్ అంటే నేను స్టార్టింగ్ నా డిగ్రీ అయిపోగానే 2010 ఆ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను సార్ జాబ్ కోసం. మన సాక్షిలోనే వర్క్ చేశాను. ఏం చేశారు సాక్షిలో? సాక్షి స్టింగర్గా బసిర్బాగ్ రిపోర్టర్ గా, అంటే వన్ న్యూస్ ఆఫ్ ది లైన్ స్టింగర్ రిపోర్టర్ గా. అవునండి, రిపోర్టర్గా వర్క్ చేశాను. అమరయ్య గారు అప్పుడు ఇక్కడ బ్యూరోగా ఉండేవారు. నాకు న్యూస్ లైన్ రిపోర్టర్గా నాకు బసిర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆ ఏరియా ఇచ్చారనమాట. సో వెంకట్రామయ్య గారి తాలూకా అని మీరు టైటిల్ పెట్టి మురళీధర్ గౌడ్ గారిని ఎందుకు తీసుకున్నారు? వేరే మస్తు మంది ఉన్నారుగా ఆయన ఏజ్ వాళ్ళు. అంటే సార్ మన సినిమాకి ఒక కంప్లీట్ నటుడు కావాలి. ఉమ్. మురళీధర్ గౌడ్ గారిలో చాలామంది ఒక యాంగిలే చూపిస్తున్నారు కామెడీ కంటెంట్లో, కానీ ఆయన ఒక కంప్లీట్ నటుడు అండి. కోట శ్రీనివాసరావు గారు ఎట్లయితే కంప్లీట్ నటుడు, అట్లా ఆయన కంప్లీట్ నటుడు. ఆయనకి ఏ పాత్ర అయినా ఈజీగా అవలీలగా చేయగల క్యాపబిలిటీ ఉంది. ఆయన నుంచి మనం చాలా రాబట్టవచ్చు. నాకు ఆయన అనిపించింది, ఎందుకు ఆయన మనం పెట్టుకోకూడదు? ఎవరో పెద్ద స్టార్లు వెనకాల తిరిగి వాళ్ళు డేట్స్ ఇవ్వలేకపోవడం, మనం అడ్జస్ట్ చేయలేకపోవడం. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, అన్ని సినిమాల్లో ఆయనే కనిపిస్తున్నారు. కాబట్టి రన్నింగ్లో ఉన్న మనిషిని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకు పాత్ర బరువైన పాత్ర, ఆయన మాత్రమే పోషించగలరు అన్న ఒక కాన్సెప్ట్తో నేను వెళ్ళి కలవడం జరిగింది. సారథి స్టూడియోలో ఆయన ఫస్ట్ టైం షూట్ చేస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన క్యారవాన్లో మాట్లాడి ఫస్ట్ టైం ఆయన నేను చేస్తాను, కథ నచ్చింది అని చెప్పేసి ఇంటికి పిలిచి తర్వాత మేము ఇంకా కంటిన్యూ అయ్యాం. సార్ మురళీధర్ గౌడ్ గారు, మీరు టైటిల్ రోల్ మీదే అని చెప్తే ఒప్పుకున్నారా, లేకపోతే ముందే చెప్పిరా మీకైనా, లేకపోతే స్టోరీ? ఆయన టైటిల్తో వచ్చారు, సినిమా పేరుతోనే వచ్చారు. టైటిల్ అందుకే ఒప్పుకున్నారా, లేకపోతే మీకు కథ నచ్చి ఒప్పుకున్నారా? నాకు కథ నచ్చింది, కథ నచ్చింది. ఎందుకంటే అంతకుముందు మీరు చేసినవన్నీ ఇంత రేంజ్ పాత్రలు కావు కాబట్టి ఇది కొంచెం మంచిగా ఉంది అని కథ నచ్చింది. ముఖ్యంగా నాకు దాంట్లో నచ్చింది ఏంటంటే మన బాధ్యత లేకుండా ఉన్నటువంటి పిల్లలకు కొంత బాధ్యత తెలిసేలాగా ఉన్నది కథ. తర్వాత తల్లిదండ్రుల ఆవేదనలు ఏ విధంగా ఉంటాయి, తల్లిదండ్రుల యొక్క బాధలు, పిల్లల్ని పెంచడంలో, పోషించడంలో, వాళ్ళ చదువు సందలు చెప్పించడంలో, వాళ్ళని ఒక దాన్ని ఏమంటారు సెటిల్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అన్నింటినీ పిల్లలు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళకి తిరిగి రిటర్న్ బ్యాక్ ఇవ్వకపోయినా కూడా కనీసం వాళ్ళకి ఆదరంతో చూసుకోవాలి కదా. అది కూడా కరువవుతున్నాయి ఈ రోజుల్లో. కనీసం ఈ సినిమా చూసినా కొంతమంది ఎవరైనా తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా, అగౌరవంగా ఉన్నట్టయితే వాళ్ళు కొంచెం ఆలోచన చేసుకుంటారు అనేటువంటిది నాకు అనిపించింది. అంటే రీసెంట్గా చాలా మంది పిల్లలు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు బయట, దాన్ని చూసైనా కనీసం ఈ మెసేజ్ ఇద్దామని మీరు ఒప్పుకున్నారా? అంతే అంతే. దివిజ ప్రభాకర్ ని మీరు హీరోయిన్ గా తీసుకున్నారు. అవునండి. అంటే మీకు నటుడు ప్రభాకర్ గారు తెలుసా?
లేకపోతే దివిజ ప్రభాకర్ని మీరు ఆవిడ ఏమైనా చేసిన వెబ్ సిరీస్లు యాక్టింగ్ ఇది వరకు చేసిన వీడియోస్ అవన్నీ చూసి తీసుకున్నారా? ఫస్ట్ అమ్మాయి వెబ్ సిరీస్ ఒకటి చూశాను సార్. ఈ అమ్మాయి ఎవరు, అమ్మాయి బాగుంది అంటే కొత్త అమ్మాయిని తెద్దామన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం. మళ్ళీ ప్యూర్ కొత్త అమ్మాయి అయితే మళ్ళీ కెమెరా ముందు తడబడుతుంది అన్న కాన్సెప్ట్ మీద కొద్దిగా వెబ్ సిరీస్ వాటిల్లో కొద్ది కంటిన్యూటీ ఉన్న అమ్మాయి, విలేజ్ అమ్మాయిలా కనిపించాలి ఈ ఎవరిని చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూసిన తర్వాత ఎంక్వైరీలో ఆవిడ ప్రభాకర్ గారి డాక్టర్ అని డాక్టర్ అని అసలు తెలిసింది. మీకు ప్రభాకర్ గారి కూతురు అని తెలియదా? ఫస్ట్ తెలియదండి. డైరెక్ట్ ఫేస్ చూసి అంటే మీరు వీడియోలో చూసినప్పుడు వీడియోలో చూశాక తర్వాత ప్రభాకర్ గారి అమ్మాయి అని తెలిసింది. డైరెక్ట్ ప్రభాకర్ సార్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాం. ఆయన ఆఫీస్కి వచ్చారు, వచ్చి కథ విన్నారు. అమ్మాయి చేస్తుంది, నేను ఒప్పిస్తా. అంటే డెబ్యూ సినిమా కదండి, వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారు కదా. అవును. అందువల్ల ఆలోచించి ఆయన కథ నమ్మకంతో కొత్త డైరెక్టర్ అయినా పర్వాలేదు, కొద్ది కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్న నా మీద నమ్మకంతో అలాగా ట్రావెల్ అయ్యారు సార్. ఓకే. మీరు ఇది వరకు ఈ సినిమా చేయకముందు ఏమేమి చేశారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో నేను ఒక షోకి రైటర్గా వెళ్ళాను సార్, టీవీ కామెడీ షోకి. ఏ షో? జబర్దస్త్ రైటర్గా స్టార్ట్ అయ్యింది నా జీవితం, అంటే ఇండస్ట్రీకి సంబంధించి. అలాగే కొద్ది మెయింటెనెన్స్ కోసం ఇక్కడ టాలీవుడ్ అనే ఛానల్ ఉంటుంది ఫిల్మ్ నగర్లో, ఇక్కడ క్రియేటివ్ హెడ్గా వర్క్ చేశాను కొన్నాళ్ళు. అలాగే ఆ రెండు చేస్తూ సినిమాల కోసం ట్రై చేసేవాళ్ళం. డైరెక్షన్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు ఏం చేయలేము? షార్ట్ ఫిల్మ్లు కొన్ని చేశాం కానీ అవి ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసమే చేశాం. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్లు అవన్నీ. కానీ మనం పేర్లు వేసుకోలేదు, ఎందుకంటే డైరెక్టర్గానే సినిమాలోనే పడాలి అనే కారణంతోనే నేను వర్క్ నేర్చుకున్నాను కానీ పేరు వచ్చేలాగా ఎక్కడ పెట్టుకోలేదన్నమాట. జబర్దస్త్ లో ఎలా వచ్చింది ఆఫర్? మీకు ఆఫర్ రాలేదు సార్, మనం ట్రై చేశాను అంతే. నేను జబర్దస్త్ ఛాన్స్ ఎలా వచ్చింది? నేను గేటు ముందే ఉండేవాడిని చాలా రోజులు, ఆ కష్టాలు వేరు. చాలా ట్రై చేస్తున్నాను. అలాగా ఒక కో డైరెక్టర్ గారు పరిచయం అయ్యి ఆయన ద్వారా మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మనం రాసిచ్చినవి అలా 1 by 1 స్టెప్ బై స్టెప్, ఎవరు బ్యాకప్ ఎవరు లేరండి. ఓకే. మీకు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించలేదు అక్కడ, ముందుకు తీసుకెళ్ళలేదు, మీకు మీరే కష్టపడి వెళ్ళారు జబర్దస్త్ లకి? ఇండస్ట్రీలో ఎవరు అంతగా సపోర్ట్ చేయరు సార్. మనం ఒక అడుగు ముందుకేసిన తర్వాత మన వే నచ్చి కొంతమంది అలా చేయిస్తారు. డైరెక్ట్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా, ఎందుకంటే మనం అంటే ఏంటో తెలియదు కాబట్టి, ఎవరు మన టాలెంట్ తెలీదు, మనం ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎవరు ముందుకు రాలేరు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఏ లాంగ్వేజ్ తో కూడుకుని ఉంటది? ఏ భాష? అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర నేపథ్యంలో ఉన్న సినిమాలు వస్తున్నాయి కదా, ఇది ఏ భాషకు సంబంధించిన సినిమా? అంటే మాండలికం అంటే సార్ నేను ఒక మాట చెప్తా సార్. ఇప్పుడు భాష అనేది యాస వేరు, భాష వేరు. భాష అనేది అందరిది తెలుగు భాషే, అందరం తెలుగు వాళ్ళం. మనం తమిళనాడు నుంచి వచ్చేటప్పుడు అందరూ తెలుగు వాళ్ళమే. మన యాసలు మారుతాయండి, యాసలు మారుతాయి. రాయలసీమలో మళ్ళీ వేరు యాసలు ఉంటాయి. ఇప్పుడు మా ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి విజయవాడలో ఒకలా మాట్లాడతారు, అలాగే గోదావరి జిల్లాలో ఒక యాసలో ఉంటది, శ్రీకాకుళం ఒక యాస ఉంటది, అలాగే మన తెలంగాణలో కూడా యాసలు ఒకలా ఉంటది, మళ్ళీ చిత్తూరులో ఒకలా ఉంటది. అంటే యాస తప్ప ఆ ప్రాంతాన్ని బట్టి యాస వస్తుంది. యాస తప్ప భాష అంతా ఒకటే కదా సార్, అందరూ తెలుగు వాళ్ళం. అందువల్ల మనం ఏంటంటే జనరల్ వాయిస్ అందరూ మాట్లాడుకున్నట్టే పెడదాము, అప్పుడు అన్ని యాసలకి కనెక్ట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ మీద జనరల్ యాసకి వచ్చామన్నమాట. అది సార్. మీరు సార్ ఎక్కువగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలే మీరు ఎక్కువ చేశారు, కొన్ని సినిమాలు. మీరు తర్వాత ఆంధ్ర నేపథ్యం అంటే ఆ లాంగ్వేజ్ ఉన్న సినిమాలు కూడా మీరు చేశారు. డిఫరెన్స్ ఏంటి సార్ మీకు గమనించింది? అంటే ఛాలెంజింగ్ గా ఉండేనా? తేడా ఏముంటుంది? తేడా ఏమి ఉండదు, భాష మార్పు అంతే తప్ప. అంటే మీరు ప్రిపేర్ అయ్యేవారా యాసకి దానికి? అంటే ఇప్పుడు ఆదిలాబాద్ వెళ్తే ఆదిలాబాద్ భాష మాట్లాడాలి, శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళం భాష మాట్లాడాలి, గోదావరికి వెళ్తే గోదావరి జిల్లా భాష, అంతే. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి షాక్ ఉండేది సార్ మీరు అట్లా మాట్లాడుతుంటే. అప్పటి వరకు ఏం రాటిల్లు ఎవరు రావిల్లు నీ దోస్తుగాడు అనే మీరు సడన్ గా ఏమండి అల్లుడు గారు ఇదేంటండి అంటే, ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన భాష కూడా మాట్లాడాను నేను. అవి కూడా 2-3 సినిమాలు వచ్చినాయి. చక్రధారి, పద్మవ్యూహంలో చక్రధారి అనే ఒక సినిమా, అలా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అవి పెద్దగా ఆడలేదు కాబట్టి నోటీసులోకి రాలేదు, ఓటీటీలో వస్తున్నాయి సినిమాలు. నేను రాయలసీమ భాష మాట్లాడాను, తెలంగాణ భాష మాట్లాడాను, ఆంధ్ర భాష కూడా మాట్లాడాను. మీరు అదృష్టమే సార్, అన్ని మాండలికాలు చాలా తక్కువ టైంలో ఇన్ని సినిమా అవకాశాలు. కళాకారులు ఒక ఎత్తు, శ్రమ కూడా కావాలండి. శ్రమ ఉంటేనే అదృష్టం తోడవుతుంది. ఊరికే ఒట్టి అదృష్టం కూడా పనికిరాదు. శ్రమ అనేది ఉండాలి, మన యొక్క కృషి ఉండాలి,
మనం చేసే పని మీద మనకు ధ్యాస ఉండాలి. ఉమ్, ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చేశాను అని అంటే ఉమ్, ఏదో అల్లటప్పగా నేనేం చేయలేదు. ఉమ్, దాన్ని అవపోసన పట్టుకున్నాను. ఉమ్, ఆ డైరెక్టర్ గారు ఏం అడుగుతున్నారు, ఉమ్, ఈ సిచ్యువేషన్ ఏమున్నది, ఉమ్, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది అనేది పూర్తి అవగాహన చేసుకొని చేస్తేనే మనం దాని యొక్క ఫలము ప్రతిఫలము పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అవపోసన పట్టుకున్నారు అని చెప్తున్నారు కదా. ఏదైనా సీన్ మీకు చేస్తున్నప్పుడు మీకు మీరు గుర్తుకు రావడం ఒక తండ్రిగా, అరే ఇది నాది రియల్ లైఫ్ లోనే నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ నా రియల్ లైఫ్కు సంబంధించిన సన్నివేశాలు దాంట్లో ఏమీ లేవు. కానీ ఒక తండ్రికి వచ్చినటువంటి పరిస్థితులను నేను అన్వయించుకొని ఊహించుకొని చేసినాం. ఒకప్పుడు సార్ తండ్రులు చెప్తే పిల్లలు అంటే జవదాటకుండా వినేవాళ్ళు, ఏది చెప్తే అదని. ఈ రోజుల్లో పిల్లలు తండ్రులు చెప్పినట్టు వింటున్నారా అనిపిస్తుందా మీకు? తెలియదండి. ఉమ్. అంటే ఈ స్టోరీ కూడా అంటే తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడు పిల్లల్ని పెంచడానికి, అంటే వాళ్ళను ఒక అంటే ఒక ఇంటికి పంపడానికి అనే విధంగా, అంటే ట్రైలర్ చూస్తే ఆడపిల్లలు ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపడానికి ఎంత కష్టపడుతున్నాడు తండ్రి అని, తన ఆస్తి కూడా అమ్ముకునే పరిస్థితికి. ఆస్తి అమ్ముకున్నది నా భార్య ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు. పిల్లల గురించి కాదు, పిల్లల గురించి చేస్తున్నాను. ఉమ్, కానీ చివరికి ఏదైతే ఆస్తి పత్రాలు ఉన్నాయో వాటిని అమ్మవలసి రావడం ఏదైతే ఉందో ఉమ్, అది ఒకదానికి అనుకున్నది ఇంకో దానికి జరిగిపోయింది అట్ట అనమాట. ఒక దానికోసం అనుకున్న ఖర్చు అనుకోకుండా నా భార్య ఆరోగ్యం పాడైపోవటం, హాస్పిటల్కి వెళ్ళిపోవటం, ఆమె దాన్ని ఏమంటారంటే జీవన్ మరణ సమస్యగా ఆమె బ్రతుకు మారిపోవడం, ఉమ్. డాక్టర్లు చెప్పలేమని చెప్పే చాలా హృదయ విదారకంగా ఉంటాయి సార్ కొన్ని సీన్లు. రియల్ గా ఇలాంటి కంట తడి స్టోరీస్ పెట్టకుండా విన్నారా రాదు. మీరు? ఆ? రియల్ గా ఇలాంటివి విన్నారా ఎప్పుడైనా బయట ఇలాంటివి? పేపర్లలో చదువుతుంటాం కదా, ఉమ్, కొన్ని పుస్తకాలు కొన్ని కథలు కూడా రాస్తుంటారు కదా, రచయితలు కూడా కొన్ని ఊహించి రాస్తుంటారు, కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, యథార్థ గాథలు నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. సరే. అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకు కొన్ని ఈజీగా ఉంటాయి. సరే. అంత పెద్దగా నేను కష్టపడను. తెలుసుకున్న విషయమే కదా, దీన్ని కొంచెం మనం ఆ పరిస్థితిని బట్టి మార్చుకుంటూ వెళ్ళిపోతే కుదురుతుంది అని అనిపిస్తుంది. నాకు పెద్ద ఇబ్బంది అనిపించదండి. పాత్ర పోషించేటప్పుడు ఇబ్బంది అనిపించదు. దాని గురించి నేను కొంచెం తెలుసుకుంటా కాబట్టి, కొంచెం నా వయసు కూడా దానికి కొంచెం సహకరిస్తుంది కాబట్టి, ఎన్నో చూసుకుంటూ వచ్చినాం కాబట్టి, చదువుకుంటూ వచ్చినాం కాబట్టి కొంచెం నాకు పరిస్థితి అర్థమవుతుంది. మీరు పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరితో వర్క్ చేశారు చాలా తక్కువ టైంలో. ఈ వెంకటరామయ్య తాలూకా విషయంలో స్పెషల్గా మీకు ఈ తక్కువ టైంలో ఎవరైనా దగ్గర అయ్యారా షూటింగ్లో యాక్టర్? నేను సెట్లో ఎవరితో మాట్లాడను. ఎందుకు మాట్లాడరు సార్? అది నా నైజం, అది అంతే. ఆయన పని ఆయన చూసుకుంటే నేను సెట్లోకి వచ్చాను అంటే నేను షార్ట్ రెడీ అంటే వస్తాను, నా పని ఏమిటో చూసుకుంటాను, అయిపోయిందంటే పక్కకి కూర్చుంటాను, అంతే తప్ప నేను ఎవరితో మాట్లాడను. అంటే మాట్లాడితే నా పని అయిపోయింది అంటే అసలు లొకేషన్లోనే ఉండను. అంటే మిగతా యాక్టర్స్ మీతో మాట్లాడాలని కోరుకుంటారు కదా, అప్పుడు మాట్లాడతాం సార్. అలాగే నాకై నేను వెళ్ళి ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుకోవటము అవన్నీ ఉండవు. ఓకే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ నమస్తే? డెఫినెట్గా దాన్ని సార్, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అని అన్నప్పుడు మనం ఆయన గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి కదా, ప్రతిస్పందించాలి కదా. అయితే వెంకటరామయ్య గారి తాలూకా ఈ సినిమాని సినిమాగా కాకుండా అసలు ఏముంది దీంట్లో అనే ఆ ఉద్దేశంతో కనీసం చూడాలి సార్. స్టోరీ అంత బాగుంటుంది, రియల్ స్టోరీస్ తప్పకుండా. story. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. చెప్పండి. ఒకానొక సందర్భంలో ఒకే ఒక్క షో వీళ్ళు ఒక పెద్ద ఆయనకు చూపించాలి అని చెప్పేసి ఒక షో వేశారు. ఆ షో వేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, సరే ఎట్లాగో షో వేస్తున్నాం కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఒకరిని వీళ్ళకి తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చి ఆ సినిమా చూపించారు. అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా వస్తుంది కదా బయటకు, ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటారా లేకపోతే సినిమా బాగుందని అంటారా, స్పెషల్ షో వేశారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను మీకు ఆ విషయం అంటే, ఆ సినిమా ఎందుకు చూడాలి అని కోరుతున్నాను అని అంటే, ఎవరో తెలియని ఆడవాళ్ళందరూ కూడా దాదాపు ఒక 5-6, మినిమం 5-6. నేను ఎక్కడో చివరిలో కూర్చున్నాను సార్. అసలు నేను ఆ సినిమాలో కూడా వీళ్ళకి ఎవరు తెలియదు, నేను ఎక్కడో కూర్చున్నా కూడా తెలియదు వీళ్ళకు. అట్లా కూర్చున్నాను నేను. వచ్చి సినిమా అయిపోయిన తర్వాత నేను హాల్ బయటకు వస్తే కాళ్ళు మొక్కారు. ఎందుకు సార్ ఇంత ఏడిపించారు మమ్మల్ని అని. ఆ మొక్కే వాళ్ళు కూడా సార్ సామాన్య మహిళలు కాదు. ఒక ఆవిడ లాయరు, ఇంకొక ఆవిడ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చేసి వచ్చిన ఆవిడ, ఇంకొక ఆవిడ రాజకీయాల్లో బాగా రాటుదేలినారు, వేరే పార్టీ విశాఖపట్నం మహిళా అధ్యక్షురాలు కూడా. నాకన్నా వయసులో పెద్ద ఆవిడ ఒక. ఇంత రాడికల్ గా ఉన్న మహిళలు కూడా ఆ సినిమా చూసి ఏడ్చుకొని సార్ వాళ్ళు కిందకి వంగుతుంటే నేను అంటుంటే కూడా వాళ్ళు వినలేదండి, వెళ్ళట్లేదు. కష్టాలు పడ్డారు రాకాల్సిందే అన్నట్టుగా. నేను ఎవరి పాదాలు ముట్టుకోను, నా పాదాలు ఎవరు ముట్టుకొని మనం
ఈవెన్ మా పిల్లల్ని కూడా. ఉమ్, అలాంటిది వాళ్ళను అసలు నాకేడిపోయిందండి ఫస్ట్ వాళ్ళని చూస్తుంటే. ఉమ్, అంత లీనమైపోయి వాళ్ళు అంత భావోద్వేగంతో వచ్చారు నా దగ్గరికి. కంట నీరు పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. సో వెంకటరామయ్య బాగానే ఏడిపించిండు. అంటే కథ ఉమ్, కథ వెంకటరామయ్య మనోవేదన, ఉమ్, వెంకటరామయ్య యొక్క భావం, ఉమ్, ఆయన యొక్క నైజము, ఆయన యొక్క పరిస్థితి దారుణం. చివరికి ఆయన చనిపోయే సన్నివేశం కూడా ఉమ్. చాలా బాధాకరం. హృదయ విదారకంగా ఉంటుంది. అంటే చాలా కొంచెం మీరు చెప్తుంటే బలగం టైప్ అనిపిస్తుంది. బలగం వేరు కదా, ఉమ్, ఆ కాన్సెప్ట్ బలగమేమో కాన్సెప్ట్ బలగం వేరు. ఉమ్, బలగం బంధుత్వాలు దూరం అయిపోయినాయి, అవును. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. మళ్ళీ చావుతోటి బంధుత్వాలు కలుస్తాయి ఉమ్, బలగంలో. ఉమ్. ఇక్కడ పిల్లల లోపల మార్పులు వస్తాయి, ఉమ్, పిల్లల లోపల మార్పులు వస్తాయి. ఇప్పుడు మనం కోరుకున్నది కూడా ఏమిటంటే ఉమ్. ఆ పిల్లల లోపల వచ్చిన మార్పులు చూసిన వాళ్ళందరి లోపల రావాలనేది మా ఆలోచన, డైరెక్టర్ గారి ఆలోచన. ఓకే. డైరెక్టర్ గారు, ఈ ఈ స్టోరీ, ఈ కథ మీరు ఫస్ట్ ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు రాసుకున్నారు? లేదు సార్, ఈ సినిమా రాసుకునేది కోమలి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాం మేము. ఎన్ని వేరే రోజుల క్రితం రాసుకున్నారు? ఈ సినిమా కోసం ఈ కథ రాసుకున్నాం. బేసిక్గా ఈ కథ నాదే లేదు, ఉమ్, ఆవిడ కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఒక లైన్ చెప్పారు. అలా కూతురు కష్టాలు అత్తారింట్లో అంటే అది జనరేషన్లో వెళ్ళకపోవచ్చు అని ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాం. ఆ నేపథ్యంలో ఇలా రాసుకొచ్చాం అనమాట. ఇది ఎలాగ రియల్ స్టోరీ మనకి మన ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది చుట్టుపక్కల ఊర్లో, అది తీసుకొని దాని కంటెంట్ తీసుకున్న తర్వాత ఆవిడకి కూడా నచ్చి దాన్ని తెరకెక్కించాం అనమాట. ఓకే. అంటే దివిజ ప్రభాకర్ గురించి మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాము. కొంచెం కెమెరా ఫేస్ అని మీరు తీసుకున్నా అని చెప్పారు కదా. అసలు అంటే ప్రభాకర్ గారు మీకు ఆయనను అంటే ప్రభాకర్ గారి కూతురు అని కూడా తెలియదు మీకు? ఫస్ట్ తెలీదు. బట్ కెమెరా ఫేస్ అని మీకు ఎట్లా తెలుస్తుంది ఆయన కూతురు అని తెలియకుండా? ఆవిడ వెబ్ సిరీస్ చేసింది. వెబ్ సిరీస్ తెలిసింది. ఎంతో కొంత పేర్లో అయినా ఉంటది కదా, దివిజ ప్రభాకర్. దివిజ అని ఉంది, ప్రభాకర్ అని లేదు. అప్పుడు అమ్మాయి ఎవరికి తెలీదు. ఫస్ట్ వెబ్ సిరీస్ స్టార్టింగ్ కరోనా అయిపోయిన తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ అది చూసా. చాలా సన్నగా ఉంటాడు ఒక అబ్బాయి, ఆ పేరు నాకు తెలీదు. ఆయనతో పాటు చేసింది అమ్మాయి. ఆ వెబ్ సిరీస్ చూసి ఆ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ప్రభాకర్ సార్ వాళ్ళ అమ్మాయి. అప్పుడు మేము అతను అప్రోచ్ అయితే సార్ ఓకే అన్నారు అనమాట. అంటే ఇప్పుడు సార్ ఎంత ప్లస్ ఈ సినిమాకి, అంటే కీలక పాత్ర చేశారు మురళీధర్ గౌడ్ గారు. అలాగే దివిజ ప్రభాకర్ కూడా అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ లో, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కదా, ఆవిడ వల్ల ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% ప్లస్ అవుతుంది సార్. ఎందుకంటే అమ్మాయి సినిమా కుటుంబం నుంచి వచ్చింది. అట్ ది సేమ్ టైము ఆర్ట్ వర్కర్ బాగా. అమ్మాయి సింగిల్ టేక్ ఆర్టిస్ట్, కొద్దిగా మనం చెప్తే వెంటనే క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ఆ విధంగా మనకు ప్లస్ అవుతుంది. ఇక సోషల్ మీడియా ఇదంతా కూడా అంటే అమ్మాయి కొద్దిగా సినిమా కుటుంబం నేపథ్యం ఉన్న అమ్మాయి కాబట్టి సోషల్ మీడియా ఆటోమేటిక్గా ఆసక్తి చూపిస్తుంది. కానీ అమ్మాయి సినిమా పరంగా ఎందుకు ప్లస్ అవుతుంది అంటే సినిమాకి ఆ అమ్మాయి ఎంత కావాలో అంతవరకు అమ్మాయి న్యాయం చేసిందండి. మీరు బేసికల్లీ అంటే జర్నలిజం కూడా చేసిన అని చెప్తున్నారు. అంటే తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా మిమ్మల్ని? అంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా నెగ్గుకొస్తావు, ఇప్పటికే జర్నలిజం చేసావు, మళ్ళీ జాబ్ మార్చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు, అక్కడ రైటర్గా పనిచేస్తున్నావు, ఎలా నీ లైఫ్ ముందుకెళ్తుందని ఎప్పుడు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు? అది చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఆ స్ట్రగుల్ ప్రతి మధ్యతరగతి కుటుంబంలో. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు అసలు మన సినిమా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నానని మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న చెప్పేది ఏంటంటే ఎందుకురా ఎవరి దగ్గర ఒక 20,000 25,000 జాయిన్ అయ్యి పని చేసుకోవచ్చు కదా. అంటే డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందన్నా కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగం చేసుకుంటే బాగుండు కదా అనే నేపథ్యం, అనే ఆలోచన వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తెలియదు అంటే సినిమా ఎంత అచీవ్మెంట్, దీనికోసం చాలా మంది ఎంతో త్యాగం చేస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అంటే మీ పేరు మొదటిసారి డైరెక్టర్ సతీష్ ఆవాలా అని పేపర్ మీద చూసుకున్నాక, సినిమా పోస్టర్ మీద చూసుకున్నాక, థియేటర్ లో అంటే మీరు ప్రివ్యూస్ వేసారు కదా, షో కూడా వేసారు కదా, చూసుకున్నాక ఏమనిపించింది? దేవుడి దయ. మన అసలు ఎవరు నా జీవితంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ 35 ఇయర్స్ నాకు, ఈ 35 ఇయర్స్లో ఆ పేరు అలా వస్తుందని నేను అనుకోలే, ఆ స్థాయికి వెళ్తామని కూడా అనుకోలే. చిన్నప్పుడు టీవీలో సినిమా చూడడానికి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అక్కడ ప్రారంభమైన జీవితం అదే సినిమా ప్రపంచంలో మనం డైరెక్టర్ అయ్యి సినిమా తీసానా అని ఇప్పటికీ ఒక కళలాగే అనిపిస్తుంటుంది. సార్, వెంకటరామయ్య తాలూకా గురించి చెప్పాలంటే మీరు మర్చిపోలేని సంఘటన సెట్స్లో ఏదైనా మీరు షేర్ చేసుకోవాలంటే ఏంటి? అంటే షూటింగ్ చేస్తున్నప్పుడైనా లేకపోతే ఆఫ్ ది సెట్స్ అయినా, అంటే అక్కడ షూటింగ్ అంటే మీరు డైలాగ్ చెప్పేసి వచ్చి కూర్చున్నాకనైనా, డైలాగ్ చెప్పేటప్పుడైనా ఏదైనా మర్చిపోలేని సంఘటన విషయం మీద ఉందా? అటువంటి ఏం జరగలేదు సార్, అటువంటి ఏం లేవు. కాకపోతే
నాకు తెలిసి నేను అనుభవించింది మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. నాకు కూడా అన్ని నచ్చినాయి. సినిమా మధ్యలోనే సారు షూటింగ్ గ్యాప్లో సార్ వైజాగ్లో మన ఒక రవీంద్రనగర్ అనే ఒక క్రౌడ్ ఏరియా ఉంటుంది, అక్కడ షూట్ చేస్తున్నాం. అక్కడ షూట్ చేస్తున్నప్పుడు సారు నన్ను పిలిచి, సతీష్ గారు ఇది చాలా సక్సెస్ అయ్యే సినిమా లాగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతవరకు వచ్చిన అవుట్పుట్ కానీ భవిష్యత్తులో మనం చేస్తున్నది కానీ నాకు ఎందుకు ఇది మంచిగా వెళ్తుంది అనిపిస్తుందండి, కొద్దిగా ఇంకా కేర్ తీసుకొని వర్క్ చేద్దామని అన్నారు అనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇంకా ఫుల్ జోష్లో వర్క్ చేసి సంతోషం అనిపించింది. సార్ మీరు సతీష్ గారిది మొదటి సినిమా, అంతకుముందు ఆయన ఏం తీయలేదు, వెబ్ సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్ తీసినా అంటే తీయలేదు, ఒక పేరు కూడా లేదు ఆయనది. ఆయన మొదటి సినిమా డైరెక్టర్ చేస్తున్నాడు. ఏం చూసి ఆయనకు ఒప్పుకున్నారు సార్? కథ అంటే ఆయన చెప్పిన కథ, బట్ ఆయన టేకింగ్ మేకింగ్ అవన్నీ చూడలేదు కదా, మీరు తెలియదు కదా. ఆయన చేయకపోతే మేము చేసుకుంటాం. అట్లా చేసుకుంటారు మీరు, మీరు యాక్టర్ కదా, డైరెక్టర్ కాదు కదా. దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర డిఓపి అనిల్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో మన ఫోటోగ్రఫీ అనిల్ కుమార్ గారు చాలా బాగా డైరెక్టర్ గారితో సమానంగా కష్టపడ్డాడు. ఆయన ఒక టేక్ ఓకే అయినా కూడా, డైరెక్టర్ గారు ఒక టేక్ ఓకే చేసినా కూడా ఆయన మళ్ళీ ఇంకో యాంగిల్లో తీద్దామని చెప్పేసి కూడా ఆయన ఉత్సాహంగా ఇంకో యాంగిల్లో కూడా తీసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా బాగా రకరకాల యాంగిల్స్లో, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో చాలా ఆయన సొంత ఆలోచనతో కూడా డైరెక్టర్ గారిని కొంత ఉత్తేజపరిచి పర్మిషన్ తీసుకొని చేశాడు. డిఓపి గారి గురించి కూడా మాట చెప్పాలి. యాక్చువల్గా డిఓపి గారు నాకు పరిచయం లేదండి. ఇలాగ మా మేనలుడు ఒక కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి అన్నాడు అనమాట. కలండి అని నాకే అవకాశాలు లేవు, ఇంకా ఆయనకి నేనేం అవకాశం లేదు, ఆయన నాకేం వెళ్ళిపోతారు, వద్దులేండి సార్ ఇప్పుడేముంటుంది అని చెప్పేసి అంటే ఆయన దగ్గర నెంబర్ తీసుకొని నాకు 2-3 సార్లు కాల్ చేశారు, ఒకసారి కలుద్దాం సార్ అని. నేను ఏం ఉపయోగం లేదండి, ఎందుకు, అప్పటికి నేను 4-5 ప్రొడ్యూసర్లకు కథలు చెప్పి వివిధ కారణాలతో కథ నచ్చేది కానీ వేరే వేరే కారణాల వల్ల ఆగేది. ఈ నేపథ్యంలో దగ్గరలో అవకాశం కనిపిస్తలేదు, వద్దు అంటే ఆయన ఒకరోజు బలవంతంగా మణికొండ వచ్చేసి నాకు ఫోన్ చేశారు, వచ్చానండి ఒకసారి కలాలి అని అంటే కలిసేటప్పుడు ఆయనకు ఒక సినిమా కథ చెప్పా, మీకు చాలా బాగుంది సార్ ఈ కథ, మీకు ఖచ్చితంగా డైరెక్షన్ అవకాశం వస్తుంది, నేను 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు డిఓపిగా, మీకు వస్తే నాకు ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి అన్నట్టు చెప్పారనమాట. ఆ రోజు ఆయనకు మాట ఇచ్చాను. నాకు తర్వాత సినిమా వచ్చింది, ఆ మాట ప్రకారం కొత్త డిఓపి, నువ్వు కొత్త డైరెక్టరు, వద్దు అని చాలామంది చెప్పినా సరే ఆయన ఒక ఇది చూపించారండి, డెమో, నాకు బాగా నచ్చింది. వెంటనే ఆయన పిలిపించి నమ్మకంతో ఆయన మీద విశ్వాసంతో డిఓపికి అవకాశం ఇచ్చాము. ఆయన నమ్మకాన్ని 100% ఆయన నిలబెట్టుకున్నారు. చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్స్ గురించి కూడా, అంటే మీది ఫస్ట్ సినిమా కదా, మీరు ఈ కథ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు? కథ తీసుకొని వెళ్ళలేదు సార్, వాళ్ళు కలిసిన తర్వాతే కథ రాసుకున్నాం. అంటే ఫస్ట్ ముందు నుంచే పరిచయమా ప్రొడ్యూసర్? ముందు నుంచే పరిచయం. వైజాగ్ 2 ప్రొడ్యూసర్స్ కదా, సోమేష్ సారిపల్లి అన్న వ్యక్తి నాకు వైజాగ్లో పరిచయం. ఆయన నేను కలిసి సినిమా ప్లాన్ చేసాం, ఒక చిన్న బడ్జెట్లో సినిమా చేద్దాం, విలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అని అనుకున్నాం. కానీ సడన్గా మేము అదే ప్లాన్లో ఉండగా 2 నెలల తర్వాత కోమలి గారు ఫోన్ చేసి ఇలాగ నాకు ఒక లైన్ ఉందండి అని చెప్పారనమాట. అక్కడి నుంచి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకున్నాం, అది ముగ్గురికి నచ్చింది, కొలాబరేట్ అయ్యి వర్క్ చేశారనమాట. సార్ మురళీధర్ గౌడ్ గారు, మీరు ఒక ఇంటర్వ్యూకి వచ్చారంటే మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఎవరైనా మా ఛానల్ వాళ్ళైనా లేకపోతే నేను యాంకర్గానైనా ఆడియన్స్ అయినా ప్రేక్షకులైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో నేను ఏం మాట్లాడను, సినిమా గురించే మాట్లాడతాను మీరు అంటున్నారు. అంటే మీరు ఎందుకు అట్లా ఫిక్స్ అయ్యారు చెప్పండి? అంటే ఇది సినిమా ప్రమోషన్ కాబట్టి, మాకు సినిమా ముఖ్యం కాబట్టి మనం జనరల్ టాపిక్స్ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఏ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. ఇది మా ఉద్దేశం వల్ల ఒకటి ఏంటంటే ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి, తప్పకుండా సినిమా ప్రజల చేత ఆదరింపబడాలి అనేది. ఎందుకంటే దీంట్లో ఒక ఈ ఎమోషనల్ సీన్స్ సీక్వెన్సెసే కాకుండా చరణార్జున్ గారి మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ చేసింది సినిమాకి. తర్వాత సాగర్ గారి కొరియోగ్రఫీ, అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. మా చేత కూడా డ్యాన్స్ ఇచ్చాడు. మేము కూడా ఒకనొక దశలో స్టెప్పులు వేయాల్సి వచ్చేది, ఆ పరిస్థితి అట్లా వచ్చిందనమాట. ఆ విధంగా ఉన్న పాటలు, అన్ని పాటలు కూడా హుషారైన పాటలే. 1-2 ట్రాజెడీ సాంగ్స్ ఉంటాయి, అది సిచ్యువేషనల్ పరంగా ఉండాల్సిందే. ఒక సీన్ చూసి వెంకటరామయ్య గారి బాధను చూసి చరణ్ అర్జున్ గారు స్వయంగా ఒక పాట రాసి ఆయన పాడాడు, ఆయన సంగీత దర్శకత్వంలోనే. అంటే చూసిన ప్రతి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పైర్ అవుతున్నారు.
తర్వాత చిరంజన్ ఉమ్. కూడా ఒక పాట రాశాడు దీంట్లో. ఆయన రాసినప్పుడు కూడా చాలా బాగుంది. మీరు కూడా రాస్తారా సార్ పాటలు? లేదు రాశారా గతంలో? లేదు రాయలేదు. ఓకే. రాయలేదు. డైలాగ్స్ ఒకవేళ అవకాశం వస్తే డైలాగ్స్ సాంగ్స్ నేను చేసే సినిమాల్లో నా డైలాగులు చాలా వరకు ఉంటాయి. మీరే రాసినాయి? రాయను కానీ అంటే మార్పు మీ స్టైల్ అప్పటప్పుడే జరుగుతుంటాయి. మార్చుకుంటారు. అది మీరే చెప్తారా? డైరెక్టర్ నేను చెప్తాను ఈ విధంగా అంటే సరే డైరెక్టర్ ఓకే చేస్తారు. ఉమ్. అది అలాగ ఉంటుంది. అది అప్లో ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఇమీడియట్గా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అట్లా జరిగిపోతుంటుంది. ఈ లిరిసిస్ట్స్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ డిఓపి కానీ కొరియోగ్రఫీ కానీ ఆల్ ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్సెస్ కానీ ఈ సినిమాలో చాలా బాగా వచ్చినాయి. ఇవన్నిటి సమ్మేళనమే వెంకటరామయ్య గారి తాలూకా. దీంట్లో ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశం ఉన్నది. మనసులను కదిలించే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా దీన్ని చూడాలి అనేటువంటి కోరిక మాలో బలంగా ఉన్నది. చూడాలి, చూసి ఆదరించాలి. ఇటువంటి సినిమాలు ఆదరిస్తేనే ఇటువంటి సినిమాలు ఇంకా ఇటువంటి కథలతోని ఇంకా మంచి మంచి బాగా ఇంకా మంచి సన్నివేశాలు కూర్చుకొని కూడా సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సినిమాలు రావాలన్నది నా ఉద్దేశం. ఓకే సార్. బయట ఇప్పుడు మీరు బాగా చాలా మందికి తెలుసు, మురళీధర్ గౌడ్ అంటే చాలా మందికి తెలుసు. సో ఎలా అనిపిస్తుంది సార్? నాకు 3 ప్లేసులు ఉన్నాయి సార్. ఇల్లు, ఉంటే షూటింగ్, నెక్స్ట్ డబ్బింగ్, అంతే. ఈ 3 తప్ప నేను ఎక్కడికి వెళ్ళాను. సినిమాలు చూడడానికి థియేటర్ కూడా వెళ్ళారా? మీరు చూసిన సినిమా, మీరు చేసిన సినిమాలు? వెళ్తా, అది వేరనుకో, ఒక పూటకు వెళ్ళి వస్తాను అనుకో. నేను ఎవరితో టచ్లో ఉండాలి, సామాన్యంగా ఉండరు. దాంట్లో ఉండే బాధలు దాంట్లో ఉన్నాయి సార్. డైరెక్టర్ గారు మీరు చెప్పండి. ఎట్లాగో ప్రతి డైరెక్టర్ కి కాన్ఫిడెన్స్ ఉంటది, నేను చేసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరు చెప్పుకుంటారు, అది వెరీ కామన్. అసలు మీ సినిమా ఎందుకు చూడాలండి ప్రేక్షకులు? థ్యాంక్ యూ సార్, మంచి ప్రశ్న వేశారు. అంటే చాలా సినిమాలు చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వల్గారిటీ సినిమా ఇది టైపు మీద మనకి చూపిస్తున్నారండి. దీనివల్ల సమాజానికి మంచి సినిమాలు రావట్లేదు, ఈ టైప్ ఆఫ్ సినిమాలే వస్తున్నాయి, కంటెంట్లు మంచిగా రావట్లేదు అని చాలా మనం చూస్తున్నాం. కానీ మంచి సినిమాలు ఏ రోజు కూడా మన తెలుగు ప్రజలు ఎప్పుడు ఆదరించారు. కాబట్టి మనం ఈరోజు ఆ టైప్ కంటెంట్ సినిమాని మనం ఇస్తున్నాం. మంచి సినిమా, సమాజానికి మంచి చేసే సినిమా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి ప్రయాసాలకు ఓర్చి సినిమాని నిర్మించారు. కాబట్టి సమాజంలో చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఎక్కడో దగ్గర వాళ్ళ నాన్నగారి మీద, వాళ్ళ నాన్న కష్టాన్నో, వాళ్ళ అమ్మగారి కష్టాన్నో, వాళ్ళ కుటుంబం యొక్క బాధ్యతను, ఈ సమాజం యొక్క బాధ్యతను ఏదో రకంగా తెలియజేసే సినిమా సార్. ప్రతి ఒక్కరూ ఎంత రాతి గుండు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఏదో దగ్గర వాళ్ళ చివుక్కుమంటుంది మనసు. వాళ్ళు చేసిన తప్పు ఒకసారి రివీల్ అవుతుంది. ఈ తప్పు నుంచి నేను రియలైజ్ అయ్యి మంచి సన్మార్గంలో వెళ్ళాలి, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, సమాజాన్ని గౌరవించాలి అన్న కాన్సెప్ట్ మీద వెళ్తుంది సార్ 100%. దానికోసం అందరూ సినిమా చూడాలి సార్. రీసెంట్గా కొన్ని రోజుల నుంచి అంటే సినిమాల్లో సరిగా సబ్జెక్ట్ ఉండట్లేదు, అందుకే ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు అని కూడా మొన్నటి వరకు అన్నారు. బట్ రీసెంట్గా మా ఇంటి బంగారం, పెద్ద సినిమాలు నిరూపించాయి. అంటే సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ మూవీస్ అవి జనాలు మళ్ళీ థియేటర్కి రావడం మొదలు పెట్టారు. అంతకుముందు సంక్రాంతికి ఎప్పుడో హిట్ అయిన సినిమాలు మళ్ళీ తర్వాత హిట్ కాలే ఇక చాలా రోజుల వరకు. ఏమంటారు, సబ్జెక్ట్ ఉంటుందా ఈ మధ్యకాలంలో సినిమాలలో? ఉంటున్నాయి సార్, కథలు ఉంటున్నాయి. కథలు ఎక్కువ మొత్తంలో సినిమాలు వస్తున్నాయి, ఫ్లాప్స్ అవుతున్నాయి అంటున్నారు. అంటే మీరు అన్నట్టు కథలో కంటెంట్లో బాగున్న సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కథ బాగుండి కంటెంట్ బాగుండి సినిమాలు ఆదరించడం అంటే ఏమి ఉండవు. ఎక్కడో 100కి 1 అట్లా మిస్ అయితే మిస్ అవ్వచ్చు. థియేటర్లో ప్రజలకి కొన్నిసార్లు అర్థం కాకపోవటము, కొన్ని సిచ్యువేషన్స్ జరిగి ప్రేక్షకులు డైవర్ట్ అయ్యి, అంటే సమాజం ఇంకో వేలో డైవర్ట్ అయినప్పుడు ఆ సినిమా వచ్చి వెళ్ళిపోవడం జరిగి ఉండొచ్చేమో. కానీ మంచి సినిమాలు ఎప్పుడు కూడా మన టాలీవుడ్లో తప్పకుండా సక్సెస్ అవుతున్నాయి సార్. ఓకే. ఓటీటీ వల్ల సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు అంటే ఏం చెప్తారు? ఓటీటీ సినిమా అది తప్పు సార్. అది సినిమా థియేటర్లకి ప్రేక్షకులు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాప్కార్న్ రేట్లు పెరగటం, ఇవన్నీ అది వేరే కాన్సెప్ట్ అవుతుంది. టికెట్ రేట్లు పెద్దగా కాదు సార్, అవి పర్వాలేదు. కానీ కొన్ని అంటే ఏమవుతున్నాయి అంటే ఇప్పుడున్న రేట్లు తగ్గిస్తే మంచిది. కనుక పెరిగిన ఖర్చుల నేపథ్యంలో టికెట్ రేట్లు ఎవరు భారంగా ఫీల్ అవ్వట్లేదు. ఇది పాప్కార్న్ రేట్లు టికెట్ రేట్ల మీద 3-4 రేట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అది బయట డిమార్ట్ అట్లాంటి రేట్లు కొనుక్కుంటే 25 రూపాయలు ఉన్నది అక్కడ 500, 700. ఈ రేట్ల వల్ల అది అసలు నాకు అది పెద్ద మైనస్ అనిపిస్తుంది. సినిమా థియేటర్కి పోయి పాప్కార్న్ ఎందుకు కొనుక్కోవాలి సార్? అంటే ఇంట్లో పాప్కార్న్ చేసుకొని వెళ్ళిపోతే పిల్లలతో వెళ్ళేటప్పుడు పాప్కార్న్ ఎందుకు కొనుక్కోవాలి? వానికి అంత మనం దాని మీద ఎందుకు
మోజు ఇంట్రెస్ట్ చూపించాలంటే అవసరం ఏమున్నది, ఒక గంట 2 గంటల సినిమా చూడడానికి కోసం పాప్కార్న్ కొనుక్కొని తినాలా? అంటే ఒకరు పక్కన ఇప్పుడు సార్ మనం కొనుక్కోలేదు థియేటర్లకు వెళ్ళి పక్కన కూర్చొని ఇద్దరు ముగ్గురు తెచ్చుకొని పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతారు, అప్పుడు మనకు అనిపిస్తాయి కదా చిన్న పిల్లలు వెళ్ళిన వాళ్ళతో పాటు వాళ్ళు అల్లరి చేయడం ఇటువంటి వాటికి జవాబు ఉండవు. ఉండదు సార్. అది అది ఎవరికైనా తగ్గితే బాగుంది అనిపిస్తుంది, అనిపిస్తుంది నాకు కూడా. టెంప్ట్ అయిపోతాం సార్ అనుకోకుండా దాని వల్ల. అక్కడే కంట్రోల్ చేసుకోవాలి మనిషి. మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? ఉన్నాయి సార్, ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. మ్మ్. భిన్నమైన పాత్రలు, మ్మ్. చాలా అద్భుతమైనటువంటి పాత్రలు పోషించిన సినిమాలు మ్మ్. ఒక 4 ఉన్నాయి. ఇవి బహుశా సెప్టెంబర్ లోపల రిలీజ్ అవుతాయి అన్ని. మ్మ్. ఈ 5 సినిమాలు కూడా ఎస్ వాటిలలో కూడా ఈ వెంకటరామయ్య తాలూకా లాగానే టైటిల్ రోలా? ఎస్ టైటిల్ రోల్స్ కావు కానీ ఆ రేంజ్ లో ఉంటాయి. నేనే మెయిన్ రోల్, మ్మ్. నేనే మెయిన్ క్యారెక్టర్ వేస్తున్నటువంటి సినిమాలు 3 ఉన్నాయి. మ్మ్. 3 కూడా ఒక 2 సినిమాలు ఫైనల్ అయిపోయినాయి. ఐ మీన్ ఫస్ట్ కాపీ రెడీ అవుతున్నది, మ్మ్. ఇంకొక సినిమా లాస్ట్ షెడ్యూల్ నడుస్తున్నది. ఇవన్నీ కూడా సెప్టెంబర్లో వచ్చేస్తాయి బయటకు. సో మీ మాటల బట్టి మాకు ఏమర్థం అవుతుందంటే ఈ మధ్య మీరు స్టోరీలు బాగా విని మీకు బాగా పాపులారిటీ వచ్చినాక నో 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 సార్, నేను ఎప్పుడు కూడా నేను ఏది వినను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. మ్మ్. వాళ్ళే ఆ కథలు తీసుకుని నా దగ్గరికి అదే వస్తారు. మీ దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన కథ నేను ఏది కూడా పోగొట్టుకో. అంటే మీరు ఎట్లా చేస్తున్నారు అని మాకు అర్థమవుతుందంటే మీకు కొంచెం పాపులారిటీ వచ్చింది, బయట బాగా ఫేమ్ వచ్చింది. ఫేమ్ వచ్చినాక మంచి పాత్రలే పెద్ద పాత్రలు వేస్తేనే బాగుంటది, చిన్న చిన్న కామిక్ రోల్స్ చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో మీరు బాగా కథలు మీ దగ్గరకు వచ్చిన కథలు విని ఒప్పుకుంటున్నట్టు అర్థమవుతుంది. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, మ్మ్. పూర్తిగా అపార్థం చేసుకున్నారు. మరి మీరు నిజం నేను ఒక్క సీన్ వేషం ఉన్నా వేస్తాను, ఒక్క రోజు క్యారెక్టర్ ఉన్నా కూడా వేస్తాను. మ్మ్. క్యారెక్టర్లో దమ్ముంటేనే వేస్తాను. మ్మ్. వాళ్ళు ఆ దమ్ముంటేనే నా దగ్గరికి వస్తారు. మ్మ్. మీరు ఒప్పుకున్నారంటే దాంట్లో దమ్ముందని. డెఫినెట్గా మ్మ్. నేను వదిలేనండి. ఒకటే ఒక్క డైలాగ్ సార్, మీరు 2 నిమిషాలు మాత్రమే కనపడతారు, 1 నిమిషం మాత్రమే కనపడతారు అని అంటే మ్మ్. నేను అక్కడ దాన్ని దేన్ని యాక్సెప్ట్ చేస్తానంటే నేను డైరెక్టర్ గారి ఒపీనియన్ హానర్ చేస్తాను. నేను మ్మ్. ఒక డైరెక్టర్ గారు నన్ను నమ్ముకోనో లేదో నేనే కావాలనుకోను నా దగ్గరికి వచ్చాడు అని అంటే నేను దాన్ని చెయ్యాలి అనే కాన్సెప్ట్తో వస్తాను, దాన్ని నేను గౌరవిస్తాను. డెఫినెట్గా అది మంచి సందర్భమే. కథ మొత్తం నేను విని కథలో నాకే బలం ఉన్నటువంటి పాత్ర అని కాదు. మ్మ్. ఒక డైరెక్టర్ గారు ఒక కథ తీసుకొని మురళీధర్ గారు మీరు ఈ క్యారెక్టర్ చేయాలి సార్, నేను మిమ్మల్ని ఊహించుకున్నాను సార్ అని అంటే నేను దాన్ని డెఫినెట్గా నిభాయిస్తుంటాను. అట్లా వెంకటరామయ్య గారి తాలూకా సినిమాకి మీ మొదటి సినిమాకి మీలో మీరు గమనించిన తేడా ఏంటి? తేడా ఏం లేదు సార్, మ్మ్. తేడా ఏం లేదు. మ్మ్. ఇంకా 100 సినిమాలు చేసినా కూడా ఎప్పటికప్పుడే కొత్త. మ్మ్. ఆ సినిమాకి ఎలా వర్క్ చేస్తారో ఈ సినిమాకి కూడా అలానే work చేయాల్సిందే, మ్మ్. ఉండాలంటే చేయాల్సిందే. మ్మ్. అంటే మీ డైలాగ్ డెలివరీలో అని వీటిలో ఏమన్నా కొంచెం చేంజింగ్ అట్లా ఏమన్నా? అశ్రద్ధ ఎప్పుడు పనికిరాదు సార్, మ్మ్. ఎక్కడ పనికిరాదు, ఎప్పుడు పనికిరాదు. మ్మ్. నిత్యము ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండడం, స్టూడెంటే అంటారు. అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మ్మ్. మనం మనగడ సాగించాలి అంటే, మ్మ్. మనం ముందుకెళ్ళాలంటే మ్మ్. ఇవన్నీ ఖచ్చితంగా పాటించవలసిన ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తుంటారా సార్? ఖచ్చితంగా అంటే అప్రమత్తంగా లేకపోతే గమనిస్తుంటారా అందరు చుట్టుపక్కల? వాళ్ళు గమనిస్తున్నారా లేదా అనేది నేను గమనించాను. మరి మ్మ్. నేను నా పని మీద నేనే ఉంటా. ఓకే, మీరు ఎందుకు అంత అప్రమత్తంగా ఉంటారు మరి? నేను చేస్తున్న పని మీద నా శ్రద్ధ, మ్మ్. ఏ పని అయితే నేను చేస్తున్నానో దాని మీదనే నా శ్రద్ధ ఉంటుంది తప్ప నా పక్క దాని మీద నాకు ఉండదు. మ్మ్. పక్క వాటి గురించి నేను ఆలోచించడం నాకు అవసరం కూడా లేదు. నాకు ఒక డైలాగ్ వచ్చింది, నాకు ఒక సీన్ వచ్చింది, నేను ఇప్పుడు రావాలి అని అనుకుంటే నేను దాని మీదనే దృష్టి పెడతాను తప్ప ఇంకా వేరే దాని మీద దేని మీద నా ఫోకస్ ఉండదు. మిగతా అంతా డైరెక్టర్ గారు చూసుకుంటారు, డిఓపి గారు చూసుకుంటారు, ఇటు మేకప్ మ్యాన్ చూసుకుంటాడు, ఇటు కాస్ట్యూమ్ అతను చూసుకుంటాడు. నేను చేయవలసిన పని ఏదో నేను చూసుకోవాలి, అంతవరకు నా ధ్యాస. ఓకే, ఇక ఫైనల్ చాలా సీరియస్గా ఉంటా, చాలా సీరియస్గా ఉంటా. అవును, మీరు రెమ్యునరేషన్ విషయంలో కూడా బాగా సీరియస్గా ఉంటారంట కదా? రెమ్యునరేషన్ విషయంలో అంటే సార్ ఒకటి, అది రెమ్యునరేషన్ అని నేను అనుకోను. మ్మ్. నేను ఎవరికన్నా డబ్బులు ఇచ్చేది ఉంటే మ్మ్. ఇంటికి వెళ్ళి ఇచ్చొస్తాను. మ్మ్. రేపు ఇప్పుడు సతీష్ గారు ఉన్నారు సార్, ఒక 500 రూపాయలు ఇవ్వండి సార్, మీకు నేను 29 తారీఖు నాడు ఇస్తాను అని అంటే 29 తారీఖు లోపల ఆయన ఇంటికి పోయని ఇస్తా. మ్మ్. ఫోన్పే కొట్టమంటే కొడతా, గూగుల్ పే కొట్టమంటే కొడతా, సతీష్ దొరకకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసి వస్తా. మ్మ్. అంతటి కఠినంగా ఉంటాను నేను. నాకు వచ్చేది ఉంటే కూడా నేను అంతే కఠినంగా తీసుకుంటాను. మ్మ్. అది మీరు సీరియస్గా స్ట్రిక్ట్గా అనుకోవద్దండి. అంతే అంతే. అది ఎట్లయినా వసూలు చేస్తారంట. ఎందుకంటే సార్ శ్రమ సార్, మ్మ్. శ్రమ. మ్మ్. నీవు ఒప్పుకున్న డబ్బులు నీవు నేను ఇన్ని డబ్బులు నీకు ఇస్తాను సార్, ఈ పని చేయండి అని అన్నప్పుడు మరి ఆ మర్యాద కూడా నువ్వు ఉంచుకోవాలి కదా. అవును. కదా,
నేను కూడా ఎవరికైనా నీ దగ్గర తీసుకున్న డబ్బులు అంటే నేను పలానా టైంకి ఇస్తాను సార్ అన్నప్పుడు నేను కూడా నా మర్యాద కాపాడుకోవాలి కదా, అవును. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మరి స్టిక్ టు సీరియస్నెస్ అనేది కాదు. అంటే దానివల్ల ఆ ఉద్దేశం వల్ల మీరు అవకాశాలు కోల్పోయే సిచ్యువేషన్ వస్తే అంటే అవతల కూడా ఎగరకూడదామని ఆలోచనలో ఉన్నాడని అర్థం. అది అట్లా ఎగరగొట్టిరు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్, ఏం చెయ్యం, ఏం చేసేది చేయలేము ఏముంటుంది కదా సార్? సార్, ఇంకేముంది బాధ? మర్యాద ఉండదు కదా. ఉమ్, ఇప్పుడు అతనికి తెలుసు కదా ఎగ్గొట్టి అన్న సంగతి అతనికి తెలుస్తుంది కదా. అంటే వెనకటి రోజుల్లో కొంతమంది అంటారు సార్, ఇప్పటికీ మా దగ్గర ట్రంక్ పెట్టిన ఏంటి చెక్కులు ఉన్నాయని, లేకుంటే మమ్మల్ని ఎంతో పోగొట్టి అవి ఇప్పుడు అవన్నీ రోజులు నడుస్తలేవు సార్. అవునవును. అంతే ఇక కాలానుగుణంగా మనం మారుతుండాలి. నేను ఈ విషయంలో చాలా నేను మూడుటికి చాలా వాల్యూ ఇస్తాను సార్. మూడుటికి చాలా చాలా వాల్యూ ఇస్తాను. చెప్పండి వేటికి వేటికి? డబ్బు, ఉమ్, పని, ఉమ్, కాలము, ఉమ్, టైం, మనీ, వర్క్. ఉమ్, ఇవి 3 తపస్సులాగా పనిచేస్తాను నేను. ఉమ్, తపస్సు అంటే వేరే కాదండి. ముక్కు మూసుకొని ఎక్కడో అడవులో పోయి మనము ధ్యానము భగవన్నామ స్మరణ చేసుకోవడమే తపస్సు కాదు. చేసే పని మీద శ్రద్ధ పెట్టడమే తపస్సు. ఓకే. ఈ 3 విషయాల్లో మీరు బాగా శ్రద్ధగా ఉంటారని చెప్తున్నారు కదా. 100%. ఎప్పుడైనా మీకు డబ్బు ఎవరైనా ఎగ్గొట్టారా? అట్లా జరిగిన సిచ్యువేషన్స్? ఎగ్గొట్టారా అంటే ఇక సరే, ఇక పెద్ద విషయమే కాదు. అప్పుడు ఏమనుకున్నారు మీ మనసులో అట్లా ఎగ్గొట్టినప్పుడు? ఏమనుకుంటాం సార్? చెప్పండి, 2 మాటలు అనుకుంటారు కదా. ఏమనుకుంటాం సార్? ఏమనుకో, ఉమ్, మనిషి మాట మార్చాడు కదా, మాట తప్పాడు కదా, ఉమ్. అంతే. నేను ఇంత శ్రద్ధగా పనిచేసినా, ఇంత సిన్సియర్ గా పనిచేసినా కూడా అలా చేసి అది అది నా డ్యూటీ నేను చేసుకున్నది అంతే. దానికి దీనికి కంపారిజన్ లేదు. నువ్వు డబ్బులు ఇచ్చినావా లేదా అన్నది ప్రశ్న కాదు. నేను చేసే పని నేను 100% చేస్తాను. ఆ పైన అది నీ స్వభావం, నీ యొక్క ఆలోచన. అది ఇడుపు కాగితం అని తెలంగాణలో ఒక పదం ఉంది. అవును. అసలు మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే చాలా మంది వినాలనుకుంటారు. ఇడుపు కాగితం అంటే ఏంటి సార్ అసలు? విడాకుల పత్రము. ఉమ్, అది పెద్ద విషయమేం కాదు. అది ఉమ్, చాలా సింపుల్. ఇడుపు కాగితం అనే దానికి ఇంత అవసరమా చర్చ? ఉమ్. అవసరం లేదండి. ఎందుకు మీరు దాని గురించి అంతగా అర్థం చెప్పండి, దానికి వివరణ అంటే చెప్పండి అని రీసెంట్ గా అడుగుతున్నారు. ఇడుపు కాగితం అనే పేరుతో ఒక సినిమా ప్రారంభమైంది. అవును. అది తెలంగాణ నేపథ్యంతోనే ఉంటుంది సినిమాని పూర్తిగా. అంటే ఆ భాష కూడా అయిపోయింది. నీకు ఇడుపు కాగితం అనడంలోనే మొత్తం సారా శుభం దాకా వచ్చేసింది మీకు అంటే విషయం. విడాకుల పత్రం అది. ఎస్. అంటే అది ఎట్లా రాస్తారు అనేది టాపిక్ అక్కడ. ఇప్పుడు నువ్వు భార్యనే భర్త, ఉమ్, నీకు నాకు కుదరలేదు, నలుగురు పెద్ద మనుషులను కూర్చొని పెట్టుకుంటాము. ఉమ్, నేను ఆమెతో సంసారం చేయని నేనంట, ఉమ్, నాకు వాడు అవసరం లేదు నువ్వు అంటావు. ఉమ్, వాళ్ళు ఒకటి కాగితం రాసిస్తారు. ఇద్దరు వేలిముద్రనో సంతకం పెడతారు. లక్ష్మికి నారాయణకు ఇడుపు కాగితం రాసిస్తున్నాము, ఆమెకి నాకు సంబంధం లేదు ఉమ్. అని చెప్పేసి చెప్తారు. అంతే. అంటే పెద్ద మనుషులు కూడా సంతకం పెడతారా? డెఫినెట్ గా అదే కోర్టు కదా. ఉమ్. ఊర్లలో కోర్టు అంటే అదే కదా సార్, ఇంకేమున్నారు అక్కడ? పెద్ద మనుషులే కోర్టు. నలుగురు పెద్ద మనుషులే కోర్టు. ఉమ్, వాళ్ళు ఏ తీర్పిస్తే ఆ తీర్పే కట్టుబడి ఉండాల్సిందే కదా. ఇడుపు కాగితం ఒక ప్రమాణం కూడా అంతే. ఉమ్. దాని మీద చర్చ ఎందుకు? మీరు గతంలో చూసారు ఎప్పుడైనా ఇడుపు కాగితాలు? అంటే మీరు ఎప్పటి నుంచో, అంటే దాదాపు 5 డికెట్స్ నుంచి చూస్తున్నారు సమాజాన్ని. అవును. చూసారా మీరు ఎప్పుడైనా ఇడుపు కాగితాలు? నా దృష్టిలో ఈ 5 దశాబ్దాల పీరియడ్ లో 5 కూడా విడాకులు తీసుకొని ఉన్నారు. మీరు చూసిన వాళ్ళు 5 కూడా విడాకులు తీసుకొని ఉన్నారు సార్. ఉమ్. దూరం ఉంటే ఉన్నారేమో కానీ విడాకులు తీసుకొని నువ్వు అటు ఇక వద్దులే ఆ టాపిక్. ఏం కాదు సార్, చెప్పండి. మీకు అసలు ఇడుపు కాగితం సినిమాలో ఏమైనా ఛాన్స్ ఉందా సార్? చేస్తున్నారు ఛాన్స్? మీరు విన్నదేమిటో చెప్పండి నాకు. ఉమ్? మీరు విన్నదేమిటో చెప్పండి. మేము విన్నదేమో మీరు ఎల్లమ్మల చేస్తున్నారని విన్నాము. రెమ్యునరేషన్ విషయంలో నాకు అది కావాలి. ఆ. ఎందుకంటే జనం ఏమనుకుంటారో తెలియాలి. లేదు. జనం కాదు, నిర్మాతలు ఏమనుకుంటారో ఒక తెలియాలి. నింద వచ్చినట్టు ఏమని విన్నారు మీరు? ఆయన చాలా ఇదే ఈ పని విషయంలో, డబ్బు విషయంలో చాలా శ్రద్ధగా సీరియస్ గా ఉంటారు. ఆయన పని ఆయన చేసుకొని పోతారు. సెట్స్ లో కూడా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన వర్క్ ఏంది, షార్ట్ ఉంటే షార్ట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర పోయి ముచ్చట్లు పెట్టాడు, వీళ్ళ దగ్గర పోయి ముచ్చట్లు పెట్టాడు, ఇలాంటివి పెట్టాడు. ఆయనకే మనస్ఫూర్తి ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు, ఆయన దగ్గరికి వస్తే ఆయనే హ్యాపీగా మాట్లాడతాడు అనేది విన్నాం. మీరు కూడా అంటే నేను అప్రోచ్ గాను అని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హీరోలను నాకు మాట్లాడాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని కూడా మీరు ఇంటర్వ్యూలలో చెప్పారు. సో దానికి సంబంధించి అది తెలుసుకుందామని ఇట్లా అడిగిన, అన్ని విషయాలు అడిగిన. మీరు 100% కరెక్ట్ చెప్పారు, అందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు సాక్షాత్తు ఒక డైరెక్టర్ గారే నా పక్కనే ఉన్నారు. ఆ సినిమాలో నా వ్యవహారము, నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఆయనకు 100% తెలుసు. అడిగిన సందర్భాలు ఉన్నాయి, కోప్పట సందర్భాలు ఉన్నాయి, ప్రేమగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి, జరిగినాయి సార్. అంటే సినిమా జరుగుతాయి. ఒక కుటుంబంలో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఒక సినిమా తీసేటప్పుడు అవన్నీ ఉంటాయి సార్. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు టైం లేట్ అవుతుంది సార్, క్వశ్చన్ చేస్తాను నేను.
నాకు బాధ అనిపిస్తుంది కాబట్టి ఎందుకు సార్ ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే time- అది అక్కడ సిచ్యువేషన్ కోపమే. గంట సేపటి నుంచి ఎందుకు సార్ అనవసరం time పాత waste? Time కష్టం. రాదు కరెక్ట్, సార్. ఎవరికైనా మళ్ళీ అనిపిస్తుంది. టైం తిరిగి రాదు రాదు. ఇంత లోపల ఒక హాఫ్ సీన్ అవుతుండే కదా సార్. ముఖ్యంగా ఎందుకు సార్? సినిమా అంటే లక్షలతోటి కూడుకున్న పని, మరి కోట్లతోటి కూడుకున్న ఎవరిదైనా పని. డబ్బే కదా సార్, ఉమ్, డబ్బే కదా. అంతే తప్ప ఇప్పుడు ఏదో ఒక నచ్చని విషయం జరిగింది, నేను నిలదీస్తాను. ఉమ్, అది ఉంది సార్ నా దగ్గర. నిలదీస్తాను. ఎందుకు నిలదీస్తాను అంటే అవతల కూడా దాని తప్పు తెలుసుకోవాలనే అభిప్రాయమే. నేను మాట్లాడేది 100% కరెక్ట్ ఉంటుంది కాబట్టి అతను ఆ తప్పు తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయంతో అతను నిలదీసి మాట్లాడతాను. అది అవతల వారు నచ్చకపోవచ్చు, కానీ అతను అర్థం చేసుకుంటే దానికి జవాబు అతను తెలుసుకోగలిగితే మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయడు. అది నేను కోరుకునేది. ఓకే సార్. అంతే. అండ్ మీరు ఎల్లమ్మ సినిమాలో నేను చేయట్లేదు ఉమ్, ఇంతవరకు అయితే. ఓకే. ఎందుకంటే మా తమ్ముడు వేణు, అంటే బలగం వేణుగా తీస్తాడు కదా, అవును మళ్ళీ ఖచ్చితంగా మీరు ఎల్లమ్మలో ఉంటారని అందరూ అనుకున్నారు అనుకున్నారు. ప్రేక్షకులు. అయితే మా తమ్ముడు వేణు యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందంటే సార్, పాత్రకు తగ్గట్టుగా నటుని తీసుకుంటాడు ఆయన. ఉమ్, ఈ పాత్రకు మురళీధర్ గౌడ్ కావాలి అని అనుకుంటేనే ఆ పాత్రకు మురళీధర్ గౌడ్ తీసుకుంటాడు, ఉమ్, లేకుంటే తీసుకోడు ఆయన. ఉమ్, నేను కూడా మొన్నటి వరకు ఎదురు చూశాను ఉమ్, పిలుపు వస్తుందేమో అని. ఉమ్, నేను మా తమ్ముని అడగలేదు, నేను మరి ఉమ్, వెళ్ళలేదు, నేను ఆయన దగ్గరికి ఉమ్, వెళ్ళలేదు, నేను అడగలేదు. ఉమ్, ఎందుకంటే డైరెక్టరు కనిపిస్తాడు మనిషి, కానీ లోపల 1,00,000 ప్రశ్నలు ఉంటాయండి వాళ్ళకి. ఉమ్, డిస్టర్బ్ చేయడం ఇష్టం. నేను చెప్పిన ఇంతకు మీరే అన్నారు, నేను ఎవరిని టచ్ చేయను సార్, డిస్టర్బ్ చేయను నేను. ఉమ్, నాకు ఉంటుంది వెళ్ళి కలవాలి చేయాలని ఉంటుంది, కానీ డిస్టర్బ్ చేయడం మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. సరే చివరి వరకన్నా కాస్టింగ్ ఇంకా అవుతుంది, ఆడిషన్స్ ఇంకా జరుగుతున్నాయి, ఇంకా కొంత లిస్ట్ పెండింగ్లో ఉంది అనుకుంటే నాకు ఏదైనా ఒక పాత్ర వస్తుండొచ్చులే అని అనుకున్నాను. ఉమ్, కానీ మొన్న ఆ ఫైల్ క్లోజ్ అయిపోయిందని తెలిసింది, ఉమ్, కాస్టింగ్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడెక్కడ మొత్తం క్యారెక్టర్స్ అన్ని, ఈవెన్ చిన్న క్యారెక్టర్ కూడా మొత్తం ఫిక్స్ అయిపోయారు అందరూ అని చెప్పేసి తెలిసింది. కాబట్టి నేను ఇప్పుడు లేను అని అనుకుంటున్నాను. విధివశాత్తు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రా అంటే పోతాం అట్లా. ఒకవేళ ఈ ఇంటర్వ్యూలో ఈ క్లిప్ కనుక బలగం వేణు గారు చూసి మీకు పిలిస్తే వెళ్తారా? ఆయన అభిప్రాయం పాత్ర ఉంటే తప్ప మారదు, ఉమ్, అంతే. మారకూడదు కూడా. ఓకే. నేను అంటే కూడా మీరు ఇంత దాన్ని బహిరంగంగా చెప్తున్నారు కదా. మా తమ్ముడు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే అంటే ఫోన్ లో టచ్ లో ఉంటారా, మాట్లాడతారా? ఎప్పుడైనా కూడా ఏ డైరెక్టర్ అయినా సరే సార్, ఏ డైరెక్టర్ గారైనా సరే, ఇప్పుడు సతీష్ గారు మురళీధర్ గౌడే కావాలని ఎందుకు అనుకున్నానండి? ఆ పాత్రకు మీరు సెట్ అవుతారా? 150 మంది ఆర్టిస్టులు లేరా? అవును, మస్తు మంది ఉన్నారు మీ ఏజ్ వాళ్ళు. నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల దాన్ని ఏమంటారంటే నాకన్నా గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు, స్వభావం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఉమ్, కానీ ఆయనకు మురళీధర్ గౌడే కావాలని అనిపించింది ఉమ్, కదా. అది నా అదృష్టం అనుకుంటా. అట్లా అట్లా. ఒక దర్శకుడికి ఉమ్, ఒక నటుడు కావాలనుకున్నప్పుడు, నటి కావాలనుకున్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతారు. అంతే తప్ప ప్రేమపూర్వకంగా ఉండదండి. బిజినెస్సే, వ్యాపారమే. ఎందుకంటే ఆ పాత్రకు ఇతను బాగుంటాడు అనుకున్నప్పుడు తీసుకుంటాడు, కానీ మనకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి తీసుకుంటే అది దెబ్బతింటది. అలాగే తెలంగాణ నేపథ్య కథ ఇడుపు కాగితం, అది కూడా మొత్తం తెలంగాణ స్లాంగ్. అది మనకు దాంట్లో అది మనకు అంటే మీరు క్యారెక్టర్ చేస్తున్నారు. అది మనకు సంబంధించిన విషయం కాదు. దాని గురించి మనం మాట్లాడితే ఇంకో విషయం రావచ్చు. ఎందుకు? మీరు అడిగిన పర్సన్ నాకు ఇంతవరకు అయితే కాల్ రాలేదు. ఆ సినిమాకి సంబంధించి కాల్ రాలేదు. వస్తే అయితే చేస్తారు. ఎందుకు చేయను సార్, డెఫినెట్గా చేస్తాను. ఏ సినిమా అయినా చేస్తా సార్ నేను. కాల్ వచ్చింది అంటే నేను డెఫినెట్గా చేస్తా. తేడా వచ్చేది ఒక్కటే, అంతే తప్ప రెమ్యునరేషన్ అంతే. అంతే తప్ప మీ పనికి విలువ కావాలంతే. అంతే, అదొక్కటి తప్ప ఇంకోటి లేదు సార్. అది కూడా నేను పిడిచేం కాదు. అది ఇప్పుడు అంటారు సతీష్ గారు అంటారు, ఏంటి సార్ మీరు ఎంత తీసుకుంటున్నారు అని అంటారు. అరే అంతేనా సార్ అంటారు. ఆయన అన్నంత మాత్రం నేను పెంచను, కానీ చెప్తున్న విషయము టాపిక్ మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ శ్రమ దోపిడీ జరగద్దు, శ్రమకు అన్యాయం జరగద్దు. ఒక వ్యక్తి మనకు ఒక కూలోడు మనకు ఒక 100 రూపాయలు ఇస్తా అంటే ఒక మనిషి వచ్చేయండు, పని చేసేయండు, ఆ పని సాటిస్ఫాక్షన్గా చేసేయండి. నువ్వు 70 ఇస్తా అంటే ఎట్లుంటుంది చెప్పండి? అసలు తప్పు కదా, తప్పు కదండి. అవునవును, నేరం అది. 100 ఇవ్వాలని పంపించాలి. అట్లా. మీ కొడుకు టచ్ లో ఉంటాడా? టిల్లు ఫోన్ లో ఇట్లా మాట్లాడతారా ఎప్పుడైనా? తెలియదండి. అసలు మాట్లాడుకోరా? పాత్రధారులు తప్ప ఇంకోటి ఏం లేదు అక్కడ. అంతే. అంటే నేను చెప్పినా కదా సార్, ఎవరితో టచ్ లో ఉండను సార్ నేను. అది మంచిదో చెడ్డదో తెలియదు, వాళ్ళు చేస్తే అయినా మాట్లాడతారు కదా. ఎందుకు మాట్లాడను సార్? నేను 24 hours నా ఫోన్ ఆన్లైన్ ఉంటుంది. అర్ధరాత్రి కాల్ చేసినా మీరు ఎప్పుడైనా టెస్టింగ్ కోసం కాల్ చేయండి, నిద్ర డిస్టర్బ్ చేయకండి, అంతే తప్ప నేను లేపుతా సార్. నాకు ఒక్కోసారి బ్యాటరీకి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అని కనీసం మిడ్ నైట్ అయినా నేను ఆఫ్ చేసి పెట్టి కనీసం 12 గంటల నుంచో 11 గంటల నుంచో అర్లీ మార్నింగ్ నేను 4:35 లేస్తాను. నేను అప్పటి వరకు ఆఫ్ చేసి పెడదామని అనుకుంటా, కానీ ఏమో ఏ టైంలో ఎవరు, అంటే సినిమాల కోసం కాదు, ఏ టైంలో ఎవరేం ఫోన్ చేస్తారో
అనే అభిప్రాయంతో నేను ఆన్ చేసి పెడతాను. మురళీధర్ గౌడ్ గారు మేనేజర్ని కూడా పెట్టుకోలేదు సార్. నాకు మ్మ్. అదొకటి బాగా నచ్చింది. మ్మ్. చాలా మంది Personal ఆర్టిస్ట్ manager. చాలా మంది ఆర్టిస్టులు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ మేనేజర్ని దాటి వెళ్ళడం చాలా కష్టం. అవునవునవును. వీళ్ళు పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఈయన సాటిస్ఫై చేయలేము మనం. అవునవును. చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. ముఖం మీద నాకు- చెప్పేస్తారు ఏదైనా. ముఖం మీద చెప్పడం తర్వాత సార్ చెప్తే ఇంకా హ్యాపీ, చెప్పరు. మ్మ్. ఎలా అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, దీని చుట్టూ ఇలా 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 తిప్పుతుంటారు. ఇలా తిప్పుతూ ఉంటారు. మ్మ్. ఆడికి ఏం కావాలో అడగడు మనల్ని, అడిగితే ఏర్పాటు చేయడం మనం రెడీగా ఉన్నాం. అది చెప్పరు. ఆ ఆర్టిస్ట్ని మనల్ని కలవనేయడు. తీవ్ర వచ్చిన తర్వాత మురళీధర్ గౌడ్ గారి దగ్గర నాకు అది హ్యాపీ అనిపించింది. ఎదురుంటే ఆయన ముఖం మీద అడుగుతారు, మనం ఎంత ఇస్తామని చెప్తాము, అక్కడితో అయిపోద్ది. హ్యాపీ. ఇది పర్వాలేదు కదా, ఇది చాలా డేంజర్ అనమాట. రెండవది ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మ్మ్. అసిస్టెంట్ కూడా నేను షార్ట్లోకి వెళ్ళేటప్పుడే ఫోన్ ఇస్తే తప్ప నేను వచ్చేటప్పుడు నా దగ్గర పెట్టుకుంటా. మ్మ్. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, ఎనీ టైం 2 రింగులకు 3 రింగులకు లేపుతాను నేను ఫోన్. అంతే. ఒక్కొక్కసారి అది ట్రింగ్ మనగా లేపేసేస్తా. అవసరం లేదు సార్, నాకు ఎవరికి భయపడాల్సిన పర్లేదు నాకు. మీరు ఎవరికి భయపడను అంటున్నారు. సరే సార్, వెబ్ సిరీస్లు ఏమన్నా చేస్తారా? అవకాశం వస్తే వెబ్ సిరీస్లో? షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాం, యాడ్ ఫిల్మ్ కూడా చేస్తాం. పాత్ర బాగుంటాయి, ఏ అవకాశం వస్తే అవకాశం చేస్తాం. చేయడానికి సిద్ధం మీరు? ఎప్పుడు రెడీ సార్. మ్మ్. ఒక అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టం సార్. ఒక నటుడికి ఒక అవకాశం రావడం అనేది, వందలాది మంది ఉన్నారు అక్కడ, అవును. వాళ్ళందరినీ దాటుకున్న దగ్గరికి వచ్చిందంటే ఇంకా అంతకన్నా అదృష్టమే ఉంటుంది. కరెక్ట్. నేను ఎందుకున్నా ఇక్కడ అవును. పని అంటే చేయడం సార్ కాదు. మీరు ఎప్పుడో కావాల్సిన వాళ్ళు, మీ మాట తీరు, మీ పద్ధతి, ఇవన్నీ చూస్తే మీరు ఎప్పుడో కావాల్సిన వారు నటులు. లేట్ అయింది సరే, మీరు పేద కుటుంబంలో పుట్టారు, తర్వాత చదువుకున్నారు, తర్వాత జాబ్ చేశారు, గవర్నమెంట్ జాబ్, తర్వాత రిటైర్ అయ్యారు, తర్వాత సినిమాలోకి వచ్చారు, ఇవన్నీ పాత్రలు చేస్తున్నారు, మంచిగా బిజీ అయ్యారు. ఆ, అంటే గతంలో ఎప్పుడో కావాల్సింది, అంటే ఆ టైంలో మీకు, మీ టైంలో అప్పుడు తెలంగాణ ప్రజలకి ఎక్కువగా సినిమా పట్ల అవగాహన లేక రాలేదా సినిమా ఇండస్ట్రీలోకి మీరు ఆ టైంలో? లేకపోతే ఆ, ఇంట్లో పరిస్థితుల వల్ల రాలేదా? కారణం ఏంటి? జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అదే జరుగుతుంది. మ్మ్. మన కోరికలు, మన ఆశలు చాలా ఉన్నా కూడా ఏది జరగాలో అదే జరుగుతుంది, ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. కాబట్టి నాకు దాని గురించి చింత లేదు. మ్మ్. మొత్తానికి నేను అనుకున్నది ఒకటి, నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుడిని అవుతాను, ప్రముఖ నటుడిని అవుతాను అనే నమ్మకం నాకుండే. సినిమా నటుడిని అయ్యాను. ప్రముఖ నటుడు సంగతి దేవుడు తెలుసు కానీ అయ్యారు అంటే విచిత్రం నేను ఏంటంటే సార్, సినిమా నటుడు అయితే అయ్యాను. నేను మొన్నటి వరకు కూడా సినిమా నటుడు అని చెప్పుకోలేదండి. మ్మ్. ఇప్పటికి కూడా నేను చెప్పుకోను. కానీ ఒక ఆమె సినిమా యాక్టర్ అని చెప్పేసి అని అనుకోవాలని ఎవరైనా అంటే కూడా నాకు ఎందుకో నచ్చేది కాదు. అది చేస్తున్న నేను దీన్ని నా డ్యూటీగా చేసుకుంటాను అంతే. ఒక ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ ఏ విధంగా నేను చేసుకున్నానో 27 సంవత్సరాల 3 నెలల పాటు ఎప్పుడైతే చేసుకున్నానో అదే పద్ధతిలో పొద్దున్న లేవడము, షూటింగ్కి వెళ్ళడము, పని చేసుకోవడం, రావడం అంతే. విచిత్రం ఏంటంటే మీరు ఫస్ట్ ఏమో తెలంగాణ స్లాంగ్ క్యారెక్టర్ వల్ల బాగా ఫేమస్ అయ్యారు. మ్మ్. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా కూడా డీజేటీల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. మ్మ్. తర్వాత ఆంధ్ర మాండలికము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ, మీరు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్. ఏంటంటే కొన్ని సినిమాలు, మలయాళం సినిమాలు కూడా, హిందీ సినిమాలు కూడా సబ్ టైటిల్స్ ద్వారా కింద వస్తుంటే కూడా చూసి అర్థం చేసుకొని ఎక్కువగా దానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అలా చూడడానికి కూడా. తెలంగాణ స్లాంగ్ అనేది ఆంధ్ర పీపుల్ ఈజీగా అర్థం చేసుకుంటారంటారా మీ ప్రకారం? నాకు ఐడియా లేదు సార్ దాని మీద. మ్మ్. ఎందుకంటే మ్మ్. అందులో అర్థం కాకపోవడానికి ఏముంటుంది సార్. అంటే రీసెంట్ గా ఒక ఇప్పుడు శ్రీకాకుళం భాషలో ఇప్పుడు సార్ మాట్లాడే భాషకి ఆ సందర్భాన్ని బట్టి ఓహో ఈ పదం ఇది కావచ్చు అని అనుకుంటాం అంతే తప్ప. మేమిద్దరం ఆంధ్ర తెలంగాణ కదా, మరాఠీ మా శ్రీకాకుళం దగ్గర సార్ది తెలంగాణ. మరి మాకు ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ రాలేదు, మరి రాదు కూడా. మరి ఎందుకు ఆయన create మరాఠీ చేస్తున్నారో అర్థం మాట్లాడుతున్నాడా, కాదు. మలయాళం మాట్లాడుతున్నాడా, తెలుగు కదా. భాష ఒకటే, మాండలికాలు వేరు అంటే. ఏంటి ఏంది ఇంతే కదా తేడా, అంతే కదా సార్. ఏంటి ఏంది దానికి అంతే. అంతే. వచ్చినావా, వచ్చిండా, వచ్చింది, వచ్చారా? వచ్చావా, దాన్ని వచ్చారా, తేడా ఉంది. వెళ్ళారా, అంతే. కదా. కానీ వేరే లాంగ్వేజ్ మాట్లాడితే అది అనుకోవచ్చు, కానీ తెలుగే కదా. ఓకే. యాస తేడా తప్ప భాష కాదు కదా. అంతే, యాస అంతే. ప్యూర్గా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు వస్తే కొంతవరకు, అంటే ఆంధ్ర ప్రజలకి కొంతమందికి ఈ భాష అర్థం కావట్లేదు, కొన్నిసార్లు కింద సబ్ టైటిల్స్ ఏమన్నా వేస్తారా అని కూడా అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు. అది ఎంతవరకు అది లేదు, ఇప్పుడు అది ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, అంతే. మీరేమంటారు దాని మీద? అంటే మేధావులు చాలా పెరిగిపోయారు కదా మంది. ఓకే. సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని యూనియన్లు అయిపోయినాయి, సంఘాలు అయిపోయినాయి. ఒక మాట మాట్లాడితే దాని మీద ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారు, రకరకాల బాధలు ఎందుకు వచ్చాయి.
అందుకే నమస్కారం మహాప్రభు అని ఇంతకుముందు ఒకసారి. ఇక ఫైనల్ గా మీరు ప్రేక్షకులకి చెప్పాలనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గా సతీష్ గారు సార్ ఏం చెప్తారు ప్రేక్షకులకి? అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి హ్యాపీగా సినిమా చూడొచ్చు. సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోండి, హ్యాపీగా మనస్ఫూర్తిగా ఏడండి, బాధపడండి, మీ నాన్నని మీ అమ్మగారిని బాగా చూసుకోండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఓకే. వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా జూలై 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు బలగం, శతమానం భవతి, అలాగే ఆ నలుగురు ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి. కుటుంబ విలువలు, గ్రామీణ నేపథ్యం తెలిపిన సినిమాలు. ఈ సినిమా కూడా అంత సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.